హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీ ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ వీరాంజనేయ టైల్ షాప్ విప్పకొండ రోడ్, కందుకూరు. ఈరోజు మన టైల్స్ షోరూంలో న్యూ టైల్స్ వచ్చి ఉన్నాయి. ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, చూద్దాం రండి. ఇప్పుడు మనం చూస్తున్నాము నెక్స్ట్ కాన్సెప్ట్ హైలైటెడ్ సిరీస్ అనమాట. యాక్చువల్గా ఇక్కడ చూస్తే లైట్ గ్రీన్ కలర్ ఉండేసి గోల్డ్ సిరీస్ ఫామ్ అవుతూ వెళ్తూ అద్భుతంగా వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు కూడా ఇలాగున్నది ఫాస్ట్ మూమెంట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని చూస్తే లైట్ గ్రీన్ కలరు అట్లాగే గోల్డ్ కలర్ లైన్స్ వచ్చేస్తుంది. అలాగే హైలైటర్లో వచ్చేసి అద్భుతంగా కంటిన్యూషన్గా ఫామ్ అవుతూ వెళ్తూ చాలా అద్భుతమైన లుక్ వస్తుంది అనమాట. ఈ కాన్సెప్ట్ని ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్గా మనం ప్రిఫర్ చేయొచ్చు. ఎప్పుడు చూసినా సరే ఈ కాన్సెప్ట్ మనకి చాలా ఫాస్ట్ మూమెంట్కి వెళ్ళిపోద్ది అనమాట. దీన్ని కూడా మ్యాక్సిమం డార్క్ 3 లైన్లు, హైలైటర్ 2 లైన్లు, లైట్ 3 లైన్లు ఇలా ప్రిఫర్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు ఏంటంటే ఈ స్కానర్లో కనుక దీన్ని స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఎన్ని రకాలుగా అంటే దాదాపు 10-15 రకాలుగా దీన్ని లేయింగ్ ఎలా చేయాలి, ఏ మోడల్లో ఎక్కడ, ఏ ప్లేస్లో ఎక్కడ ఎలా చేయాలని చెప్పేసి అక్కడ మనకి ఇమేజెస్ వస్తాయి అనమాట. దాని ప్రకారం ఎవరి ఇంట్రెస్ట్ ప్రకారం దాన్ని వాళ్ళు లేయింగ్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఏంటంటే మనకి జనరల్గా ఏంటంటే మనకున్న ఐడియా ప్రకారం ఇలాగే లేయింగ్ చేస్తూ ఉంటాము. కంపెనీ ఏంటంటే దాదాపు 7-8 రకాలుగా ఎలా లేయింగ్ చేయొచ్చు ఈ ఫ్లవర్ను మాత్రమే అని చెప్పేసి స్కానర్ అవైలబిలిటీ ఇచ్చేసింది. దాన్ని స్కాన్ చేస్తే మటుకు మనం చూసుకోవచ్చు అనమాట. ఇది కనుక లేయింగ్ చేస్తే అద్భుతంగా వస్తుంది. తక్కువ ఖర్చులో బాగా రిచ్ లుక్ రావాలంటే ఇలాగా ఈ గోల్డ్ కలర్ తోటి లైన్ ఫామ్ అయ్యి లైట్ గ్రీన్ కలర్ ఉన్నదాన్ని చాలా అద్భుతంగా వచ్చేస్తుంది లేయింగ్ చేస్తే. మనం చూడొచ్చు అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాము నెక్స్ట్ కాన్సెప్ట్ ఉన్న సింగిల్ పీస్ కాన్సెప్ట్ అనమాట. ఇది వచ్చేసరికి ఇప్పటిదాకా మనము లైటు డార్క్ హైలైటర్ తోటి ప్రతి బాత్రూమ్కి వాల్ టైల్స్ని ఇలా వేసుకోవాలి ఇన్ని లైన్లు వేసుకోవాలని చెప్పి చెప్తున్నాం. ఎప్పుడైనా సరే కొంతమంది ఎలాగంటే ఇన్ని లైన్లు వేసేటప్పుడు ఒక డార్క్లో కొన్ని బాక్సులు మిస్ అవుతాయి, కొన్ని పీసులు బ్రేక్ అవుతాయి, లైట్లో కొన్ని పీసులు బ్రేక్ అవుతాయి, అట్లాగే హైలైటర్లో కొన్ని పీసులు బ్రేక్ అవుతాయి, వేస్టేజ్ వస్తుంది కదా అని చెప్పేసి ఈ మధ్యకాలంలో బిల్డర్లు బాగా ప్రిఫర్ చేస్తున్నారు, బాగా కోచింగ్ చేస్తున్నమాట. అలాంటప్పుడు వాళ్ళ కోసం ఏంటంటే స్పెషల్గా ఈ డిజైన్ తీసుకొచ్చాం. ఎక్కడా కూడా సింగిల్ సిరీస్ తీసేసుకొని ఒకటే బాక్స్ తీసేసుకొని ఒకటే కలర్ని తీసేసుకొని లేయింగ్ చేస్తూ పోతే అద్భుతంగా మొత్తం వాళ్ళకి ఎక్కడైనా సరే లేయింగ్ అవుతుందన్నమాట. అందుకని చెప్పేసి ఎవరైతే వేస్టేజ్ తగ్గించుకొని ఇంకా కాస్ట్ కటింగ్ చేయించుకోవాలనుకుంటారో వాళ్ళు మటుకి ఇలాంటి సిరీస్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు అనమాట. ఇది చాలా అద్భుతమైన లుక్ వస్తుంది. మనం చూస్తే ఫ్లోర్ని కూడా అదే డిజైన్ తోటి మ్యాట్ ఫినిష్ తోటి మ్యాచ్ చేశారనమాట. అందుకని చెప్పేసి అంత గ్రీను ఫ్లోర్లో కూడా అదే ఫ్లవర్ అలాగే చెట్టును అలాగే ఇచ్చేసి దింపేశారు కాబట్టి చాలా హెచ్డీ తోటి వచ్చింది, చాలా నీట్ ప్రింట్ వస్తుంది కాబట్టి అద్భుతంగా లుక్ వచ్చేస్తుంది. తక్కువ ఖర్చులో ఎప్పుడైనా సరే లేయింగ్ చేసుకోవాలి నీట్గా, అసలు ఎక్కువగా ఎక్స్పెండిచరే పెట్టకూడదు అని ఎవరైనా అనుకున్న వాళ్ళైతే దీన్ని కనుక ప్రిఫర్ చేస్తే ఇది చాలా రిచ్ లుక్ వస్తుంది. అందుట్లోనూ దీన్ని వాల్ టైల్స్ ఎలివేషన్ పర్పస్ కోసం వేసుకోవచ్చు. అలాగే ఆఫీస్ రూమ్లో బ్యాక్ సైడ్ లుకింగ్ పర్పస్ కోసం దీన్ని లేయింగ్ చేసుకోవచ్చు. అలాగే కిచెన్ రూమ్లో, బాత్రూంలో ఎక్కడైనా సరే వాల్ కనిపిస్తే ఆ వాల్లో ఎక్స్పెండిచర్ తక్కువతోటి దీన్ని లేయింగ్ చేసుకోవచ్చు. సింగిల్ పీస్ అవడం వల్ల చాలా నీట్గా వచ్చేస్తుంది, కంటిన్యూషన్గా ఫామ్ అవుతూ పోతుంది. ప్రతి పీస్ని టచ్ చేసినప్పుడు డిజైన్ కంటిన్యూషన్గా వచ్చేస్తుంది కాబట్టి ఇది బాగా ఎక్సలెంట్ లుక్ వచ్చేస్తుంది అనమాట. చూడొచ్చు మనం. ఇప్పుడు మనం చూస్తున్న ఓల్డ్ ప్యాటర్నే బట్ లేటెస్ట్ ట్రెండ్ తోటి వచ్చిందనమాట. ఇది జిగ్జాగ్గా ఉంటూ ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్గా ఉంటుంది. ఇప్పుడు మనం కింద చూస్తే బ్లాక్ బాల్స్ తోటి ఫామ్ అయ్యి ఉందనమాట ఆ డార్క్ సెక్షన్. అలాగే హైలైటర్ సెక్షన్ వచ్చేసి ఈ బ్లాక్ పక్కన వైట్ ఫ్లవర్ తోటి ఫామ్ అయిందనమాట. అలాగే లైట్కి వచ్చేసరికి ప్యూర్ వైట్గా ఉందన్నమాట. ఇది పాత రోజుల్లో చాలా ట్రెండీగా వెళ్ళిపోయేది. అసలు ఎంతవరకు అంటే ఈ కాన్సెప్ట్ కనుక మనం అమ్మేస్తే తర్వాత ఆటోమేటిక్గా షోరూంలో టైల్స్ లేవు అన్న ఫీలింగ్ వచ్చేదనమాట. అంత మూమెంట్ వెళ్ళేది. ఇప్పుడు ఏంటంటే దీన్ని మ్యాక్సిమం ఏంటంటే లైట్ అండ్ డార్క్ సింగిల్ కాన్సెప్ట్లు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ మర్చిపోయారు. బట్ ఇప్పటికీ రూరల్ ఏరియాకి ఇది
చాలా ఫాస్ట్ మూమెంట్కి వెళ్ళిపోతుంది అనమాట. ఈ డార్క్ కానీ ఇలా బాల్స్ వచ్చేది దూరం నుంచి చూసినప్పుడు ఇది చాలా రిచ్ లుక్ వచ్చేస్తుంది. ఇదేంటంటే కొద్దిగా సిటీ కల్చర్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఏందో జిగ్జాగ్ అనిపిస్తుంది, కానీ పల్లెటూరు వాతావరణం రూరల్ ఏరియాలో ఎవరన్నా ఉంటే వాళ్ళకి మటుకు ఇది మెయింటెనెన్స్ కోసం చాలా బాగా ప్రిపేర్ చేసేసేయచ్చు. చాలా నీట్గా లేయింగ్ వచ్చేసి మామూలుగా లేయింగ్ చేసి వస్తుంది. అలాగే అట్ ద సేమ్ టైం ఫ్లోర్ కూడా ఎలాగైతే డార్క్ ఉందో అలాగే ఫ్లోర్ని కూడా మ్యాచ్ చేస్తారనమాట. ఇక్కడ చాలా నీట్గా వచ్చేస్తుంది, ఇది చూసుకోవచ్చు అనమాట. ఇది చాలా లుక్గా ఉంటుంది, చూడొచ్చు. ఇంతవరకు మన ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు మీ వీరాంజనేయ టైల్ షాప్, విప్పకుంట రోడ్, కందుకూరు.